ఏది రాజధర్మం అనేటటువంటిది రాజ్యాంగ పరంగా కాకుండా రాజకీయ పరంగా నిర్వచిస్తున్నప్పుడు ఏం చేయాలి ప్రతిపక్ష నాయకుడు? మా వాళ్ళని కొట్టండి, మా వాళ్ళని చంపేయండి, మా వాళ్ళని జైళ్ళల్లో వేసేయండి, మా వాళ్ళ మీద దొంకేసులు పెట్టండి, పర్లేదు అంటాడా? అన్నప్పుడు ఇంకా ఆయన నాయకుడు ఎందుకు పనికొస్తాడు? ఖచ్చితంగా అవతల వాళ్ళకి ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. రెండవది, అతను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? మొన్ననే కరేడు రైతులు కాంగ్రెస్ వెళ్ళింది అక్కడికి, వాళ్ళ పేరేంటి, ఆయన ఎవరో రామచంద్ర యాదవ్, ఆయన ఒకడు వెళ్ళాడు యాజిటేషన్కి. వాళ్ళిద్దరూ తెలుగుదేశంతో కలిసి ప్రయాణం చేస్తున్నాళ్ళే. కాంగ్రెస్ ఎవరితో ఉంది ఇప్పుడు? తెలుగుదేశంతోనే. రామచంద్ర యాదవ్ జగన్ ఓడించడానికి తెలుగుదేశానికి పనిచేసి పెట్టినటువంటి వాడు. ఓపెన్ సీక్రెటే కదా. డబ్బులకి ఏం ఆడుతున్నారు అక్కడ వాళ్ళిద్దరు కలిసి అక్కడ కరేడు రైతులతో. ఎందుకని? షిరిడి సాయి అనేటటువంటి కాన్సెప్ట్ అది జగన్ సంస్థ అని చెప్పి జగన్ వలన కరేడు రైతులు నష్టపోతున్నారన్న భ్రమ కల్పించే ప్రయత్నం చేశారు. అందుకని ఆ రైతులు ఆ గేమ్లో పడదలుచుకోలేదు. అక్కడ విషయం ఏంటి? రామాయపట్నం పోర్టు దగ్గర జగన్ వాళ్ళకి భూములు ఇచ్చాడు షిరిడి సాయికి. ఆ భూములు ఇచ్చినప్పుడు దానికి 500 కోట్ల రూపాయలు వాళ్ళ చేతనే పరిహారం ఇప్పించాడు. ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వాల, ప్రభుత్వం భూసమీకరణ కాదు, వాళ్ళ చేతనే డబ్బులు ఇప్పించాడు. ఏది? రామాయపట్నం దగ్గర. అది తీసుకెళ్ళి బీపీసీఎల్కి ఇచ్చేసింది ప్రభుత్వం. బీపీసీఎల్ అంటే ఏంటది? కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా. దానికి ఎక్కడిస్తే నష్టమే ఉంది? దీని పక్కనే ఇస్తే నష్టమే ఉంది? వాళ్ళకి ఇచ్చేసేసి ఏది డబ్బులు పెట్టి వాళ్ళ కొన్న భూముల్ని లాక్కుని వీళ్ళకిచ్చి ఆ సంస్థ